ఓకే స్వామి. వీరు నన్ను ఇన్వైట్ చేశారండి. ఒకసారి వీళ్ళ ఇంట్లో మాస్టర్ బెడ్‌రూమ్ చూద్దాం రండి. ఈ మాస్టర్ బెడ్‌రూమ్ చూసినప్పుడు ఇక్కడికి మాస్టర్ బెడ్‌రూమ్‌కి రండి మీరు. మీరు మాస్టర్ బెడ్‌రూమ్‌కొచ్చాను. వీళ్ళు చాలా ఇంటీరియర్ చాలా నీట్‌గా చేసుకున్నారండి. మీరిక్కడ గమనించినప్పుడు 2 విండోస్ ఉన్నాయండి. సౌత్ వైపు 2 విండోస్ ఉన్నాయి. ఇటువైపు చూపించేసి అక్కడొక విండో ఉంది. అది దక్షిణాగ్నేయంలో ఉంది. ఇక్కడిచ్చిన విండో ఇది నైరుతిలో ఇచ్చారండి. ఈ విండో చాలా నైరుతిలో ఇచ్చారు. నేను అందుకే చెప్తున్నాను. ప్రతి వీడియోలో ఏం చెప్తాను అంటే ఈ ఇక్కడ నైరుతి మూలకు అంటే ఈ దక్షిణ నైరుతి ఇక్కడున్న పిల్లర్‌కు వెంటనే కిటికీ ఇవ్వకూడదని చెప్తాను. ఇక్కడ ఎప్పుడైతే కిటికీ ఇస్తారో దక్షిణ నైరుతిలో బలం మొత్తం తగ్గిపోతుందండి. ఇప్పుడు దక్షిణ నైరుతిలో ఎనర్జీ మొత్తం డౌన్ అయింది. దీని ఎఫెక్ట్ ఇంటి గృహిణి మీద ఉంటుంది. మరియు ఇంటికి పెద్ద కూతురు మీద ఉంటుంది. సో, ఈ కిటికీని క్లోజ్ చేయమన్నాను. క్లోజ్ చేయడం అంటే ఇక్కడ వాలే కంటిన్యూగా పెట్టేసేయాలి. 9 ఇంచెస్ థిక్‌నెస్ ఉంటే 9 ఇంచెస్ పెట్టేసుకోవాలి. ఇది ఉండడానికి వీల్లేదు. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఆ కిటికీ ఓకే. అది దక్షిణాగ్నేయ కిటికీ ఓకే. ఆ తర్వాత ఇచ్చేసి ఇటువైపు ఇది పడమర వాయువ్యం అండి. ఈ కిటికీ కూడా ఓకే. కిటికీ కూడా చాలా బాగుంది. ఈ కిటికీని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ కిటికీ చూపించేసి ఈ కిటికీ కూడా బాగుంది. సో, ఇది ఈ రూమ్‌లో పడమర వాయువ్యము. అది ఆ రూమ్‌లో దక్షిణాగ్నేయం. ఇటువైపు చూసినప్పుడు ఇది చూడండి ఇది చాలా హైట్ వచ్చింది. అంటే పైప్ లైన్‌ల కోసం హైట్ ఇస్తారండి. ఇది వాష్‌రూమ్ ఇది హైట్ ఉంది. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏమని చెప్తున్నానంటే ఇటువైపు నుంచి అది 6 ఇంచెస్ ఉంటే 6 ఇంచెస్, 4 ఇంచెస్ ఉంటే 4 ఇంచెస్. సో, ఇక్కడ కాస్త ఈ లైన్ వరకు మాత్రమే ఒక ఫీటు వెడల్పుతోటి 6 ఇంచెస్ హైట్ తోటి ఇక్కడి నుంచి అక్కడి వరకు ఒక గద్దెలా కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడ ఎంత హైట్ ఉందో ఇక్కడ కూడా అలాగ హైట్‌లో చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఉన్న బాత్రూమ్ హైట్‌ను అది బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఇటువైపు ఇచ్చారు. ఇటువైపు ఇచ్చేసారు. దీని మీద కబోర్డ్స్ పెట్టడానికి ఇది బేస్‌మెంట్ ఇలా ఇస్తారు. ఈ బేస్‌మెంట్. ఇక్కడ కూడా అదే బేస్‌మెంట్ అక్కడి నుంచి ఇలా తీసుకొచ్చినప్పుడు ఆ బాత్రూమ్‌లో ఉన్న హైట్‌ను అది కవర్ చేసే అవకాశం ఉంది. ఓకే సార్.